హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ ఖాన్ ఛానల్ అండి. ఇది ఇంతకుముందు నేను చెప్పాను, ఈ ఛానల్ మందే మనం తీసుకుంటున్నాం అనేసి. సో రెడీ చేయించాం, మానిటైజేషన్ అయింది, అంతా అయింది. సో ఇంకా ఫైనల్గా మన చేతుల్లోకి వచ్చేసింది. ఇంతకుముందు దాకా దీని ఛానల్ పేరు వేరేగా ఉండింది, ఇప్పుడు వచ్చేసి దీని ఛానల్ పేరు రాత్రే మార్చాను. ఎంఆర్ ఖాన్, ఎంఆర్ కింగ్ అన్న పేరుతోటి ఈ ఛానల్ వస్తుంది. దీనిలో కాన్సెప్ట్ వేరేగా ఉన్నాయి, కాకపోతే ప్రస్తుతానికి ఈ వీడియోస్ వేయాలా. అలాగే మన ఛానల్ అలీఖాన్ ఆసిల్ ఫారం ఏదైతే ఉందో దాంట్లో కూడా వీడియోలు వస్తాయి, దాంట్లోనే వస్తాయి. ఇది కూడా మనకు సపోర్ట్గా ఉంటుంది. సో ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం. ఈ మార్కెట్ ప్రతి ఆదివారం రోజు తెల్లారుజామున 6 గంటలకు అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి, పుంజులు ఎక్కువ వచ్చున్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. క్రౌడ్ కూడా బాగానే కనిపిస్తూ ఉంది. చాలా మంది ఎక్కువ వచ్చినట్టున్నారు. సో ఈ వీడియో 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ వస్తుంది. అలీఖాన్ ఆసిల్ ఫారంలో కూడా వస్తుంది, దీంట్లో కూడా వస్తుంది అనమాట. సో వెళ్దాం. ఇక్కడే ఉన్నాయి, ఒక 10-15 పుంజులు దాకా ఉన్నాయి. అడ్రస్ ఒకసారి క్లీన్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి మనకు రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్ ఉంటుంది, బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. పాయింట్ వచ్చేసి మద్రాస్ బస్ స్టాండ్. మీరు ఆటో కానీ బస్సు కానీ దిగాల్సింది మద్రాస్ బస్ స్టాండ్. అక్కడి నుంచి ఒక 200 మీటర్ దూరంలో చేపల మార్కెట్ అంటే మీకు వచ్చే దారి అనమాట. సో చేపల మార్కెట్ వచ్చేసి రైట్ సైడ్కి ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కోళ్ళు ఉంటాయన్నమాట. మనకు అర్థమైపోతుంది అక్కడి నుంచి మద్రాస్ బస్ స్టాండ్ కూరగాయల మార్కెట్ కాడ దిగగానే మీకు అర్థమైపోతుంది పొజిషన్. సో ఇంకా లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళేసి వీడియో తీసుకుందాం. నాకు తెలిసి ఇది 20 నుంచి 30 నిమిషాలు వీడియో వస్తుంది. సో నేను తక్కువలో ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్టార్టింగ్ ఇక్కడే ఉన్నాయి, ఒక 15 పుంజులు దాకా ఉన్నాయి ఇక్కడ. వీటి గురించి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే ట్రాఫిక్ ఈరోజు కొద్దిగా ఎక్కువగా ఉంది, సో ట్రై చేద్దాం. సో ఎంఆర్ కింగ్ అండి ఛానల్ పేరు, సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద కొత్త కాన్సెప్ట్ తోటి మంచిగా వీడియోస్ చేయాలనే ట్రై చేస్తున్నాను. కానీ యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దొరకటం లేదు. వాళ్ళని పెట్టుకునేసి పని చేద్దామంటే వస్తున్నారు, నెల జీతం ఇస్తున్నాను, ఒక నెల 2 నెలలు ఉంటున్నారు. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం చేయించలేం పని. యూట్యూబ్లో పని చేయాలా, వీడియోస్ చేయాలా, ఇది ఇంకొకటి చేయాలనేసి ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళు దొరికితే నేను ఉంచుకునేసి పని చేయించుకోవచ్చు. సో కానీ అలాంటి వాళ్ళు దొరకటం లేదు, కష్టం అయిపోతుంది అనమాట. సో దొరికినప్పుడు మంచి కాన్సెప్ట్ తోటి మీకు వీడియోస్ అనేది తీస్తాను. సో ఇంకా స్టార్టింగ్ వెళ్దాం, వీడియో తీద్దాం వెళ్ళేసి. సో ఇక్కడే చూడొచ్చు, మనకు ఇక్కడ ఒక 3, 4, 5, 6, ఇక్కడ ఒక 3, 9 పుంజులు ఉన్నాయి ఇక్కడే నిలబెట్టేసి. సో ఈ 9లో ఇది కొద్దిగా కనిపిస్తుంది, రంగులుగా కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ఎవరిది ఇది, ఏం చెప్తారనేది. సో ఇక్కడ కూడా ఒక పెట్ట ఉంది, పుంజు ఉంది. సో దీన్ని అడుగుదాం స్టార్టింగ్. ఎవరైనా ఇది మందేనా, స్వామిదా? టీ షర్ట్ వేసుకుని ఉందా? ఈ లోపల అన్నీ చూద్దాం అని లేదంట. సో కొన్ని పుంజులు ఉన్నాయి, బ్రదర్ చూపిస్తున్నారు. ఇది డేగాలోకి వస్తుంది. సో బ్రదర్ దగ్గర 3 పుంజులు అనేవి ఉన్నాయి. సో 3 పుంజులు చాలా సేపటి నుంచి చాలా కాన్ఫిడెన్స్గా బ్రదర్ మనకు వీటి గురించి చెప్తున్నారు. నా సొంత పుంజులు, నేను ఇంట్లో పెంచుకున్న పుంజులు అనేసి చాలా కాన్ఫిడెన్స్గా ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. వీడియోలో ఆయన ఫోన్లో ఉండే చెక్ చేసి కొనండి అంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. సో ఫస్ట్ 3 పుంజులు చూపిస్తాను, దాని తర్వాత ధరలు చెప్తాను. సో ఇది వచ్చేసి డేగాలోకి వస్తుంది, మినీ సైజు, చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి. ఏం చెప్పినారు నా ఇది? 3.5 కేజీలు వెయిట్, 4,500, 4,500 దామాయి వయస్కా. నెల్లూరు సిటీ అన్న బయట నుంచా? నెల్లూరు సిటీ నుంచే అంట అన్నగారు. ఇంకొక 2 పుంజులు ఉన్నాయి, చూద్దాం. అన్ని చూసిన తర్వాత మాట్లాడదాం. ఇది కూడా మందే అన్న. ఇది నెమిలి పర్లా. సో నెమిలి అండి, పర్లాలోకి వస్తుంది. పుంజు మాత్రం చాలా బాగుంది ఇది. సో ఆయన దగ్గర ఫోన్లో వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చెక్ చేసి మీరు తీసుకోండి, లేదా దగ్గరకు వచ్చి చెక్ చేయండి అంటున్నారు. ఆ చెకింగ్ అనేది మీకు అర్థమై ఉంటుంది. సో ఇది ఎలా పుంజు డీటెయిల్స్ ఉన్నది? కాకి నెమిలి పర్లాలోకి వస్తుంది. 24 ఎత్తు, బరువు 4 కిలోలు, 4 కేజీల బరువు, 4 కిలోల బరువు. ఎంత చెప్పినారు? 6,500. ఈ 2 పుంజులు నా మనవి. ఇంకొకటి ఉంది, దాని లోపల ఉంది, దాన్ని విడికాళ్ళకి సంబంధించింది రేజా. నిన్న కూడా ఒకటి కనిపించింది మనకు, రేజా పుంజు. ఇది వచ్చేసి డేగలాగా వస్తుంది. ఇది కాకి డేగా పుంజు వచ్చేటప్పటికి. ఇది వయసు ఎంత ఉందనా? సంవత్సరం వయసు, 3.5 కేజీల దాకా బరువు ఉంది. ధరానా? 7,000 చెప్తాను. 7,000 అనేది దీని ధర చెప్తున్నారండి. 7,000 ఆస్కింగ్ ప్రైస్. బేరం చేసే అవకాశం కొద్దిగా గొప్ప ఉంటుంది. సో అన్నతోటి మాట్లాడదాం మనం ఒకసారి. ఇట్టే నిలబడండి అన్న. సో ఏం పేరు అన్నారనా? బాబీ నా పేరు. ఎక్కడి నుంచేనా? నెల్లూరు టౌన్, ఎన్టీఆర్. నెల్లూరు ఎన్టీఆర్ సిటీ నుంచే ఉన్నారండి. అన్న ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించగలరన్నా మీరు? పంపిస్తారు. సో కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారన్నా? 9550 99 4166. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. రేజా ఒకటి ఉంది, అలాగే పర్లాలో వచ్చేసి నెమిలి ఉంది,
అలాగే ఇక్కడ ఒక డేగా ఉంది, అది 3 కలిపి తీసుకోవచ్చు. చూసుకున్నాం లూజ్ అంటారు. సో ఇది రసంగిలో కూడా వస్తుంది అనుకుంటున్నాను. అలాగే డేగా కూడా ఇది రసంగిలో కూడా వస్తుంది అనుకుంటున్నాను. అలాగే డేగా కూడా కనిపిస్తా ఉంది. సో కొంచెం లైట్ వెయిట్ లో బాగుంది. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారనా? 7,000. సో 7,000 का दाम है भाई इसका. 7,000 का दाम बता रहे. బార్గింగ్ తో చల్తా और इनके पास ఇంకా ఆయన దగ్గర ఒక 5-6 పుంజులు ఉన్నాయి. అన్ని చూసుకుని వద్దాం ఒకసారి మనం. అలాగే ఇక్కడ ఒక సేతు ఉంది. సేతు కూడా మందే అన్న. సో సేతు బాగా కనిపిస్తాను. నిదానంగా నెమ్మదిగా నిలబడుకుని ఉంది. సేతు వస్తుంది. ఇదే సేతులోకి వస్తుంది. పుంజు కూడా 1.5 సంవత్సరం అట్లా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏం చెప్పినారు నా ఇది? 5,000 5,000 అనేది దీని ధర చెప్తున్నారండి. 5,000 దీని ధర వచ్చేసి బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. చివరిలో కాంటాక్ట్ నెంబర్ అవి ఏమైనా ఇస్తారేమో అడిగి తెలుసుకుందాం. అలాగే ఇటు పక్క ఒక తెల్ల నెమిల్ ఇది కాకి నెమిల కోడి నెమిల్లోకి వస్తుంది. సో పుంజు ఇది కూడా లైట్ వెయిట్ లో బాగా కనిపిస్తా ఉంది. ఏం ధర చెప్తారో అడిగి తెలుసుకుందాం. పుంజు అయితే చాలా బాగుంది. ఇది కూడా మీడియం సైజ్ లో. ఇది ఎలా చెప్పినారు నా ధర? 7,000 7,000 का दाम है भाई इसका. 7,000 అనేది దీని ధర చెప్తున్నారు. బేరం అయితే కామన్ అది. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో రోడ్లో నిలబడే వాళ్ళు ఇక్కడ మార్కెట్లోకి వస్తే కొద్దిగా లోపలికి ఉండండి. రోడ్డుకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ట్రాఫిక్ కోసంగా. సో ఒక బ్రదర్ చాలాసేపటి నుంచి ఇక్కడ మందలిస్తున్నారు అందరినీ, కానీ ఎవరు మాట వినడం లేదు. కోళ్ళు ఎక్కువ వచ్చినాయి, జనాలు ఎక్కువ ఉన్నారు. సో అలాగే ఈ డేగా ఒకటి కనిపిస్తుంది మనకు. సో ఈ డేగా అన్నా దీని డీటెయిల్స్ ఉందా? సో సంవత్సరం ఉంటుందా? సంవత్సరంన్నర ఉంటుంది. ఇది 11 నెలలు పట్టా కిందకి వస్తుంది. కాకి డేగా వస్తుంది. పండు డేగా ఇది కాకి డేగాలోకి వస్తుంది. ఎంత చెప్పినారన్నా? 7,500 ఆస్కింగ్ ప్రైస్. 7,500 అనేది దీని ధర చెప్తున్నారు. అలాగే కక్కిర ఒకటి ఉంది బ్రదర్ దగ్గర. ఆ కక్కిర గురించి కూడా మాట్లాడుతున్నాం మనం. సో ఈ నెమిలి కూడా మందేనా? ఇది ఎర్ర నెమిలిలోకి వస్తుందా? సో ఇది వచ్చేసి ఎర్ర నెమిలిలోకి వస్తుందండి. పుంజు ఏజ్ ఒక 2 years అట్లా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నా. వయసు ఎంత ఉందన్నది? సంవత్సరమైన ఇది కూడా. సో ఎర్ర నెమిలి సైజ్ బాగుంది. కొద్దిగా క్రాస్ లో పడినట్టుంది. ఇది ఎంత చెప్పినారనా? 7,000 का दाम है भाई इसका. 7,000 అనేది దీని ధర చెప్తున్నారు. దారం చేసే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్ గా ఒక కక్కిరా ఉంది. కక్కిరా పట్టానా ఇది? సంవత్సరం ఒక సంవత్సరం వయసు ఉంటుంది. ఎర్ర కక్కిరలాగా వస్తుంది. ఇది ఎంత చెప్పినారనా? 6,000 ధర. 6,000 दाम बता रहे इसका. बार्गिंग चलता रहता. मार्केट बोले तो బేరాలు అంటే జరుగుతూ ఉంటాయి. కామనే అది. సో మీరు ఎక్కడి నుంచేనా? నెల్లూరు పల్లెపాలెమా? పల్లిపాడు దగ్గర నుంచి ఉన్నారండి. ఈ 6 పుంజులు బ్రదర్వి. ఒకసారి మాట్లాడదాం. అందరూ పుంజులు రోడ్లో నిలబడుకుంటే మీరేందా ఇటు పక్కకు వచ్చి కూర్చున్నారు? వచ్చే బేరం ఎటైనా వస్తుందనే సార్. అచ్చా. దీనికి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం, ట్రాన్స్పోర్ట్ చేయడం అలాంటి ఏదైనా ఉందా? ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా? సో మిమ్మల్ని ఫ్రేమ్లో తీసుకునేదా? సో ఏం పేరు అన్నారనా? రామచంద్ర. నెల్లూరు సిటీ పల్లెపాడు. నెల్లూరు సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్నా? 9 కిలోమీటర్లు. ఈ కోళ్ళు ఏదైతే పుంజులు ఉన్నాయో దీనికి ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారా? సో కాంటాక్ట్ నెంబర్ అన్నా? 38 62 51 55 6. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు దాకా మీరు చూసిన 6 పుంజులకు సంబంధించి కావాలంటే కాల్ చేయవచ్చు. ఇంకా ఉన్నాయంట కోళ్ళు వచ్చేసి. సో ఒక 2 రోజులు, ఒక వారం రోజులు మొత్తం తిరిగేస్తాను. చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ కలిపి ఒక వారం 15 రోజులు మొత్తం వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. సో చాలా గట్టిగా అరవాల్సి వస్తుంది. సైజ్ చిన్నవి ఉన్నాయి కానీ బాగా ఎగురుతూ ఉన్నాయి. సో ఇది ఎవరిదో ఇంకా తెలియలేదు. సో కింద 2 ఉన్నాయి, వాటిని చూద్దాం. సో అంతకంటే ముందుగా నా వెనకాల ఒక బ్రదర్ దగ్గర 2 పుంజులు ఉన్నాయి. చూడడానికి బాగా కనిపిస్తున్నాయి. వెళ్ళేసి వద్దాం ఒకసారి. సో పుంజు ఇది చాలా పెద్ద హైట్ అన్న. దాని పక్కకి నాకు కొద్దిగా చాలా పెద్ద సైజులో ఉందండి. నేను సంక్రాంతి కోసం మాట్లాడాను, కానీ చూడడానికి సైజు హైట్ చాలా బాగుంది. సో ఇంట్లో ఉండే వాళ్ళకి బ్రీడింగ్ కోసం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పొడకోడి ఇది. సో ఇది ఎంత చెప్పినా తమ్ముడు? ఇది 4,500 చెప్తున్నావు, 4,000కి ఇచ్చేస్తున్నావు. సో చాలా బాగుంది పుంజు హైట్ ఉంది, వెయిట్ ఉంది, బాగానే కనిపిస్తూ ఉంది. ఇది కనుక రసంగిలో ఉంటే ఎత్తుకుని వెళ్ళిపోయేవాడిని, కానీ నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి పుంజులు. అలా రేపు సోమవారం కూడా ఒక 5 పుంజులు వస్తున్నాయి. అందులో రసంగిలు 2 ఉంటాయి. సో అందువల్ల దీన్ని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది, లేదంటే నేనే కొని తీసుకొని పోయేవాడిని. ఇది సో 4,000 ఫైనల్ ప్రైస్. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ఫ్రేమ్లో నిండుగా కనిపిస్తుంది ఇది. సో తోక కొద్దిగా ఊడి ఉంది, సొట్టలో ఉన్నట్టుంది. చాలా బాగుంది. 4,000 ఫైనల్ ప్రైస్ అయిపోయింది.
సో ఇది పచ్చికాకిలోకి వస్తుంది అనుకుంటున్నాను. కాకి డేగ పుంజు చుట్టూ యాప్ చేస్తున్నారు, బాగుంది, కనిపిస్తూ ఉంది. ఏం చెప్పినావు తమ్ముడు? 4,500 4,500 का दाम बता रहे भाई इसका. मुर्गा काफी अच्छा है. 4,500 అనేది బేరం చెప్తున్నారు. అన్న దగ్గర ఒక 2 పుంజులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. పాలాబ్రాస్ భాయ్, పాలాబ్రాస్ సేతువా. సో ఇది సేతు అనే అనుకుందాం మనం. పుంజు మీడియం సైజులో పాలాబ్రాస్ వస్తుందా? సరే, ఏదో ఒకటి పట్టాలాగే కనిపిస్తా ఉంది. ఏం చెప్పినారు భాయ్? 2,500 2,500 का दाम है भाई इसका. 2,500 అనేది బేరం చెప్తున్నారు. పుంజు బాగానే ఉంది. మీరు కూడా కామెంట్ చేయండి దీని రంగు ఏమొస్తుంది అనేది. సేతు అనుకుంటున్నాం, పాలాబ్రాస్ అనుకుంటున్నాం. సో పుంజు అయితే చాలా బాగుంది. అది బాగా నిలబడితే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. 2,500 అయింది దీని ధర. సో ఇది నెమిలినా? ఇది కక్కిరలాగా వస్తుంది. సో ఇది కూడా నిలబడలేదు. ఇందాక బైక్ మీద ఉంటే చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కూడా వయసు 1.5 year అట్లా దాటి ఉంటుంది అనుకుంటున్నాను. ఏం చెప్పినారు భాయ్? 3,000. సో 3,000 का दाम बता रहे भाई. ధరలు అయితే కొద్దిగా రీజన్ గానే కనిపించాయి, బేరం చేయవచ్చు. ఒకసారి అడుగుదాం మనం ఆయన ఏం చెప్తారనేది. కాంటాక్ట్ నెంబర్, ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించగలరు భాయ్? ఏం చేయలేరు. సో ఇది ధర అయితే 3,000 2,500 చెప్పున్నారు. కావాల్సిన వాళ్ళు దగ్గరకు వచ్చి తీసుకుని పోవాల్సిందే. సో డేగా ఒకటి ఉంది, కోట్ డేగలకే వస్తుంది అనుకుంటున్నాను. సో పుంజు మీడియం సైజులోనే బాగుంది. సో 3,000 అనేది ధర చెప్తున్నారు ఇక్కడ. 3,000 ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి ఇసుక. సో ఇలాంటి పుంజులు ఇక్కడ లైన్లో వరుసలో ఉన్నాయి. నేను అటు పక్కకు వెళ్తే ట్రాఫిక్ అవుతుందని చెప్పి ఇటు పక్క నుంచి చూపిస్తున్నాను మీకు. సో పండు డేగలోకి వస్తుంది అనుకుంటున్నాను. బాగుంది పుంజు. ఎంత చెప్పినారు బాబా? 3,500. సో 3,500 का दाम है इसका. 3,500 అనేది దీని ధర చెప్తున్నారు. పుంజు చూడడానికి బాగుంది, పట్టా పుంజులా కనిపిస్తూ ఉంది. సో అక్కడి నుంచి అటు పక్క కూడా పుంజులు ఉన్నాయి. అట్లా ఒకసారి నడుచుకుంటా వెళ్ళిపోదాం మనం. ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఇట దూరం నుంచి నిలబడాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది అన్న దగ్గర ఇది తీయాల్సిందే. ఇది దర్శన ఇది పర్లా. సో పర్లా పుంజు. దీనికి బాగా గమనించండి మీరు, నేను జూమ్ చేయను. బాగుంది పుంజు. ఎంత చెప్పినారన్నా? చూడు 4,000. సో 4,000 का दाम बता रहे भाई इसका. 4,000 ఆస్కింగ్ ప్రైస్. పుంజు మాత్రం చాలా బాగా కనిపిస్తూ ఉంది. సో ఇందాకటి నుంచి హైలైట్గా నాకు ఇదే కనిపిస్తూ ఉంది. పట్టా ఒకటి ఉంది, పుంజు ఒకటి ఉంది. దీని డీటెయిల్స్ ఏమైనా చెప్పినారు నాయన? ఏం చెప్పినారు పుంజు? ఇది అది వచ్చి జాతి పుంజునా, బెర్స పుంజులో పడుతుంది. బెర్సలోకి వస్తుందా? ఎంత చెప్పినారు? 7,000 చెప్పినా. 7,000 పెట్టా అన్న? 3,000. సో పుంజు వచ్చేటప్పటికి 7,000 అని రాండి బాబాయ్, పర్వాలేదు. సో పుంజు వచ్చేటప్పటికి 7,000 అనేది చెప్పినారండి. పుంజు చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఇందాక నుంచి చూస్తున్నాను నేను దాన్ని, చేతిలో పట్టుకు బాగా. సో 7,000 అనేది దీని ధర చెప్తున్నారు. పుంజు అయితే చాలా బాగానే కనిపిస్తూ ఉంది. సో ఇటు చూడవచ్చు మీరు. సో పెట్ట వచ్చేసి 3,000 అనేది చెప్తున్నారు. పర్లా పెట్ట. ఇలాంటి పెట్ట నా దగ్గర ఒకటి ఉంది, మంచి సైజులో ఉంది. అది గుడ్లు పెడుతుంది కానీ పొదుగుకు రావటంలా. పెద్ద సైజు గుడ్లు పెడుతుంది, పొదుగుకు రావటం లేదు. సో ఈరోజు ఆ కోడిని కోసేసాను. కోడి కూర గారెలు 3 వారాలు అయింది. 3 సార్లు గుడ్లు పెట్టింది కానీ పొదుగుకు రాలా. సో దాన్ని ఈరోజు కోసి వడలు చేసేసాను. సో ఇంకొకటి ఇలాంటి పెట్ట ఒకటి ఉంది మన దగ్గర కూడా. పెద్ద సైజు ఉంటే సైజు ఉంటుంది కానీ గుడ్లు పెడుతుంది, పొదుగుకు రావటంలో. అది కూడా దాన్ని కూడా చెక్ చేయాలి ఒకసారి. సో ఇంకా మార్కెట్ చాలా ఉంది, లోపలికి వెళ్ళాలా మనం. ఆ కార్నర్కి అసలు వెళ్ళలేదు. ఇప్పటికే 13 నిమిషాల వీడియో అనేది వచ్చేసింది ఇక్కడ. సో అటు పక్కకు వెళ్దాం. మిగతా వీడియో మనకు అలీఖాన్ ఆసిల్ ఫారం అన్న ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో చూడొచ్చు. మీకు ఇంకో వీడియో వస్తుంది. నేను ముందుగానే చెప్పినట్టుగా ఇది 30 నిమిషాల వీడియో ఖచ్చితంగా వస్తుంది. సో ఆ పుంజు ఎవరిదో అసలు పూర్తిగా తెలియనే లేదు. సో ఇక్కడ ఒక 2 పుంజులు ఉన్నాయి బ్రదర్ దగ్గర. ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. ఈ పుంజుకు బేరం జరుగుతూ ఉంది. ఎంత చెప్తారో ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. సో ఫైనల్ అయిపోయింది. డబ్బులు కడతా ఉన్నారు దీనికి. నెమిలి వస్తుంది పర్లాలోకి. ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం. అది మందేనా అన్నదా? ఏం చెప్పినారు భాయ్? 3,500. 3,500 అంటే డేగా వచ్చేటప్పటికి. బేరం ఇంకా ఏం రాలేదు. పుంజు అయితే బాగానే కనిపిస్తూ ఉంది. 3,500. ఇది ఎంతగా అవుతుంది భాయ్? 3,000 రూపాయ బిక్చుకే భాయ్. 3,000కి ఇది అమ్ముడుపోయింది పుంజు వచ్చేసి. 3,000 పే ఫైనల్ బిక్చుకే. సో ఈరోజు ట్రాఫిక్ వల్ల ఏంటంటే వర్షం పడతా ఉండింది కొద్దిగా. నేను కూడా కార్ తెచ్చాను. కార్ అంత దూరంలో పెట్టేస్తున్నాను. తొందరగా బయటికి వెళ్ళాలా, మార్కెట్లో వీడియోలు నీట్గా తీసుకోవాలా. సో ముందుకు వెళదాం. ఇంకా ఇక్కడి నుంచి వేరే సెక్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడికే మనకు 15 నిమిషాల వీడియో వచ్చింది. ఇటు పక్కకు వెళ్తే ఇంకొక 15 నిమిషాల వీడియో వస్తుంది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకుని వద్దాం. సో దీన్ని అడిగేసి వెళదాం మనం ఒకసారి. సో ఏ జాతినది? పర్లానా? పర్లా పుంజు. సో ఏం చెప్పినారు భాయ్? ఇది
2,500 2,500 का दाम बता रहे भाई डेगा బాగానే ఉంది పుంజు వచ్చేటప్పటికి సో కట్ చేసి తీస్తే మళ్ళీ ఎలా వస్తుందో అందుకనేసి మళ్ళీ ఫుల్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇంక లోపలికి వెళ్దాం చాలా ఉన్నాయి పుంజులు సో ఇదిగో ఇక్కడ ఒక 2 ఉన్నాయి